అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఆలు మసాలా కర్రీ వండుతున్నానండి. దానికి మనం ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్ లేకుండా ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు కొన్ని 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, 4-5 మిరియాలు ఇలా వేసుకొని ఇవన్నీ కాస్త దూరగా వేయించేసుకొని మనము పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం వేయించిన పల్లీలు నువ్వులు పక్కకు తీసుకొని మళ్ళీ ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం ఎండు కొబ్బరి, ఆనియన్స్ ఇలా కొంచెం దూరగా వేయేటట్టు ఫ్రై చేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. కర్రీ కోసం ఆలు కర్రీ కోసం మనం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చక్కగా వేగనివ్వాలి. ఆలు మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనము పూరీకి, రైస్కి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది ఫంక్షన్లో ఉన్న విధంగా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం పొడి, సిమ్లో వేయించుకుంటే మనకు మాడకుండా ఉంటుంది. ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా మిక్సీ పట్టుకొని కాస్త వాటర్ వేసాను. మనము పచ్చి వాసన ఉండదండి, ఎందుకంటే అన్నీ వేయించుకున్నాం కాబట్టి. పల్లీలు, జీడిపప్పులు, ఆనియన్స్, ఇందులోకి కాస్త పెరుగు వేసుకోవాలి. ఇంకాస్త ఆయిల్ పడుతుంటే ఇందులో వాటర్ పోయాలి. ఇది చల్లారిన తర్వాత బాగా చిక్కగా అవుతుందండి. కాబట్టి కాస్త వాటర్ పోసుకోవాలి. నేను ఆలుగడ్డలు ఒక 50% బాయిల్ చేశాను. అవి ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. 1/2 కేజీ ఆలు. పొట్టు తీయలేదు, పొట్టుతో తింటే మనకు హెల్తీ కదా, అందుకనే పొట్టు తీయకుండానే ఉంచాను. ఇవి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ కానివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆలు కుర్మా వావ్, చాలా బాగా అయింది చూడండి. నేను ఆలుగడ్డలు 50% ఉడకపెట్టాను. ఇప్పుడు ఇందులో ఉడుకుతుంటవి. మనకు ఇలా ఆలు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి, ముద్ద ముద్ద కాకుండా. ఇప్పుడు ఇందులోకి మసాలా ఆలు కాబట్టి కాస్త గరం మసాలా, కొంచెం ధనియా పొడి, కాస్త కరివేపాకు, కొత్తిమీర లేదండి, కరివేపాకు వేసా. ఇది కాస్త ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. చూద్దామండి ఇప్పుడు. వావ్, చక్కగా దగ్గరికి అయిపోయింది చూడండి. ఈ మాత్రం ఇలా గ్రేవీ చిక్కగా ఉండాలి. ఇంకా చల్లారిన తర్వాత బాగా దగ్గరికి అయిపోతుంది, మనం కలుపుకోవడానికి వీలు కాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను కాస్త టేస్ట్ చూస్తాను. వావ్, చాలా బాగుందండి. మసాలా ఇది చక్కగా పూరికి, తర్వాత బగారా రైస్, వైట్ రైస్ ఎందులోకైనా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఆలు మసాలా కర్రీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.